అమాయకుడు రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. వరహాలు అమాయకుడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే వాణ్ణి వాడి అవ్వ పెంచి పెద్దవాణ్ణి చేసింది. వాడి మనసు మంచిదే కాని అభమూ శుభమూ తెలియక వాడు అస్తమానమూ నలుగురి చేత చివాట్లు తినేవాడు. ఒకసారి వాళ్ళ ఊళ్ళో బావులన్నీ ఎండిపోతే ఊరివాళ్లు దూరంగా ఉన్న నది నుంచి నీరు తెచ్చుకోవలసి వచ్చింది. ఒకనాడు వరహాలు వీధి వెంట నడుస్తుండగా ఒక వయసు మళ్ళిన స్త్రీ నీళ్ల బిందెను మోయలేక మోస్తూ ఒక అరుగు మీద దింపి మళ్ళీ ఎత్తుకోలేక ప్రయాసపడుతూ కనిపించింది. వరహాలు ఆమెకు సహాయం చేద్దామని బిందె ఎత్తపోయాడు. మడి నీళ్లు ముట్టుకున్నావట్రా దౌర్భాగ్యుడా అంటూ ఆవిడ బిందెడు నీళ్లు వాడి మీద పోసి వరహాలును తిట్టుకుంటూ మళ్ళీ నదివైపుకు వెళ్ళిపోయింది. వరహాలు తడిబట్టలతో ఇంటికి వెళ్ళి అవ్వచేత చివాట్లు తిన్నాడు. ఇంకోసారి వరహాలు కూరలు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే ఒక పిల్లవాడు పరిగెత్తుకుని వస్తూ కనిపించాడు. వాడి వెనుకగా ఒక ముసలాయన ఆగరా దొంగ వెధవ, 2 దెబ్బలు పెడితే గాని నీకు బుద్ధి రాదు అని ఆయాసపడుతూ వస్తున్నాడు. వరహాలు ఆ ముసలాయనకు సహాయపడే సదుద్దేశంతో కుర్రవాణ్ణి పట్టుకుని 2 దెబ్బలు వేసి ముసలాయనతో, తాతగారు హైరానా పడకండి, నేనే 2 వేశాను, దాంతో వాడికి బుద్ధి వస్తుందిలేండి అన్నాడు. దెబ్బలు తిన్న కుర్రవాడు గొల్లుమన్నాడు. ఎవడో దారిన పోయే దానయ్య తన మనవణ్ణి కొట్టటం చూసి ముసలాయన మండిపడి, ఎవడివిరా నువ్వు, చంటి వెధవని కొట్టడానికి నీ చేతులెలా వచ్చాయి అని వరహాలను శాపనార్థాలు పెడుతూ తన మనవణ్ణి ఓదార్చి తీసుకుపోయాడు. ఈ గొడవకి అక్కడ పోగైన నలుగురు వరహాలను చివాట్లు పెట్టారు. వరాహాలు దిగాలు పడిన మోహంతో ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి అవ్వకు చెప్పి ఆవిడ చేత మరిన్ని చివాట్లు తిన్నాడు. ఒక ఏడు నదికి పుష్కరాలు వచ్చాయి. వరహాలు రోజూ నదికి వెళ్ళి రేవుకు దూరంగా స్నానం చేసి గట్టున ఒంటరిగా కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు వాడు అలా కూర్చొని ఉండగా ఎవరో దంపతులు ఆ ప్రదేశంలో స్నానం చేసి అటుగా వచ్చి ఒడ్డు ఎక్కారు. భర్త గట్టు ఎక్కాడు. కాని భార్య ఎత్తుగా ఉన్న గట్టు ఎక్కలేక తన భర్తకు చెయ్యి అందించింది. భర్త ఆ సంగతి చూడక ముందుకు వచ్చాడు. అది చూసిన వరహాలు చప్పున భార్య చేతిని తన చేతితో పట్టుకొని పైకి లాగాడు. భర్త వెనక్కు తిరిగి వచ్చి వరహాలును చావ చితక తన్ని వదిలిపెట్టాడు. జబ్బు చేసి మంచాన పడి ఉన్న అవ్వ దెబ్బలు తిని వచ్చిన వరహాలును చూసి కంటతడి పెట్టుకుని, నువ్వు మంచివాడివిరా వరహాలు, కానీ నేను పోయాక నీకోసం జాలిపడేవాళ్ళు ఈ ఊళ్ళో ఎవరూ ఉండరు. నీ అమాయకత్వాన్ని ఎవరూ సహించరు. నన్ను బూడిద చేసినాక ఈ ఊళ్ళో ఉండకు, ఇంకెక్కడికైనా పోయి బతుకు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను పిలిచి సహాయం అడిగిన దాకా ఎవరికీ సహాయం చేయకు అని చెప్పింది. తర్వాత త్వరలోనే అవ్వ పోయింది. వాడు అవ్వకు ఉత్తర క్రియలు చేసి అవ్వ చెప్పిన ప్రకారం తన బతుకు తెరువు చూసుకోవటానికి ఇంకో ఊరు బయలుదేరాడు. వాడు అడవిదారిన వెళుతుండగా దారి పక్కనే ఉన్న పాడుపడిన బావి నుంచి రక్షించండి రక్షించండి అన్న కేకలు వినిపించాయి. చప్పున అటుకేసి వెళ్ళబోయిన వరహాలు అవ్వ మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. ఆ అరిచే మనిషి తనను పేరు పెట్టి పిలిచి రక్షించమంటే తప్ప తాను సహాయపడరాదు. ఇంతలో 2 రాజభటులు అటుగా వచ్చి బావి నుంచి వస్తున్న కేకలు విన్నారు. సమీపంలో తచ్చాడుతున్న వరహాలను చూసి వాళ్ళు అనుమానపడి వాణ్ణి దగ్గరలో ఉన్న చెట్టుకు కట్టేసి బావిలో పడిన మనిషిని లతల సహాయంతో పైకి లాగారు. ఆ మనిషి వాళ్లతో, నేను వ్యాపారం మీద పట్నం వెళుతూ దాహం వేసి ఈ బావిలో నీళ్లున్నాయేమోనని తొంగి చూశాను. ఇంతలో ఎవడో దొంగ వెధవ నా చేతిలో ఉన్న సంచి లాగేసి నన్ను ఒక్క ఊపున బావిలోకి తోసేశాడు. ఇంకా నయం, బావిలో నీరు ఎక్కువ లేదు, బతికిపోయాను అన్నాడు ఆయాసపడుతూ. నిన్ను బావిలోకి తోసిన వెధవ వీడే అయి ఉంటాడు అని రాజభటులు ఆ మనిషికి చెట్టుకు కట్టి ఉన్న వరహాలను చూపారు. వరహాలు ఏడుస్తూ, నేను ఏ పాపము ఎరుగను, నేను ఆయనను రక్షించుదామని అనుకున్నాను కూడా, అందుకు ఒక కారణం ఉన్నది అంటూ తన కథ అంతా చెప్పుకున్నాడు. బావిలో పడిన మనిషికి వరహాలు తత్వం బోధపడింది. అతను రాజభటులతో, నన్ను బావిలోకి తోసిన మనిషి ఇతను కాడు, వాడు చాలా బలశాలి. నేను బావిలో పడి చాలాసేపయింది. నన్ను తోసినవాడు ఇంకా ఇక్కడ ఎందుకు తారట్లాడుతూ ఉంటాడు అన్నాడు. అయితే అసలు దొంగను పట్టుకుంటాం అంటూ రాజభటులు వెళ్ళిపోయారు. తర్వాత బావిలో పడినవాడు వరహాలతో, నువ్వు ఎక్కడా బతకలేవు, నా వెంటరా, నా తోట పని చూసుకుంటూ తోటలోనే ఉండు, నీ జోలికి ఎవరూ రారు, నీకు ఎవరి జోలి ఉండదు.
నోరు లేని మొక్కలు నీ సహాయానికి ఎదురు చెప్పవు. నీకు జరుగుబాటు అయ్యేటట్టు నేను చూస్తాను అన్నాడు. వరహాలు సంతోషంగా ఒప్పుకొని ఆ మనిషి వెంట వెళ్ళాడు. బేతాళ కథలు గంధపు చెట్టు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఈ శ్రమను బట్టి ఎవరైనా నిన్ను అవివేకి అనుకోవచ్చు. కానీ కొందరు అవివేకులులాగే కనపడుతూ అకస్మాత్తుగా వివేకం ప్రదర్శిస్తారు. అందుకు నిదర్శనంగా నీకు విక్రమవర్మ అనే రాజు ఉదంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రమవర్మ మగధ దేశానికి రాజు. అతని మంత్రి విషకుంభుడు. రాజు ఎంతటి సజ్జనుడో మంత్రి అంతటి దుష్టుడు. అతను దివాణం ఉద్యోగాలన్నింటిలోనూ తన బంధువులను, ఇష్టులను, భృత్యులను నియమించి తన ఇష్టానుసారం రాజ్యాంగాన్ని నడుపుతూ వచ్చాడు. అతను ఇతరత్రా ఎన్ని పాడు పనులు చేసినా రాజు దగ్గర మాత్రం ఎంతో వినయ విధేయతలతో మసులుకుంటూ తన అసలు స్వరూపం రాజుకు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మంత్రి అయిన వాడికి అన్ని విషయాలలోనూ ఎంతో స్వేచ్ఛ ఇచ్చి అతని తెలివితేటలను దేశానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలి అన్నది రాజు మతం. అందుచేత విషకుంభుణ్ణి గురించి ఎప్పుడైనా వ్యతిరేకమైన అభిప్రాయాలు అస్పష్టంగా వినవచ్చినా రాజు వాటిని అంతగా పట్టించుకోక తన మంత్రిని అన్ని పనులు స్వేచ్ఛగా చేయనిచ్చాడు. ఇది మంత్రికి మరింత అవకాశాన్నిచ్చింది. రాజు తనకు ఇచ్చిన స్వేచ్ఛను మంత్రి దుర్వినియోగపరుచుకుని ప్రజల జీవితాన్ని క్రమంగా కష్టాలలో ముంచి వసూలయ్యే పన్నులలో కొంత భాగం ఖజానాలో చేరకుండా తానే స్వాహా చేస్తూ తన దుర్మార్గాన్ని నిరూపించగల వారిని కొందరిని చంపించి మిగిలిన వారికి సింహస్వప్నంగా ఉంటూ వచ్చాడు. విక్రమవర్మకు చిన్ననాటి గురువు రామశర్మకు మంత్రి చేస్తున్న దుర్మార్గాలన్నీ తెలుసును. ఎంతకాలానికి రాజు మంత్రి మీద ఎలాంటి చర్య జరపకపోవటం చూసి మంత్రి సంగతి రాజుకు తెలిసి ఉండదని రామశర్మకు తోచింది. రాజును ఈ విషయమై హెచ్చరించే ఉద్దేశంతో రామశర్మ ఆయనను ఒకనాడు చూడవచ్చాడు. రాజు తన గురువుకు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి కొంతసేపు కబుర్లు చెప్పుకున్న మీదట ఆయన వచ్చిన పని అడిగాడు. ఏమీ లేదు. రాజ్యం ఎలా ఉన్నదోనని పర్యటన చేసి చూస్తూ ఇలా వచ్చాను అన్నాడు రామశర్మ. తమ సమీపంలో నిలబడి ఉన్న పెద్దలందరినీ ఒకసారి కలయ చూసి, నా పరిపాలన ఎలా ఉన్నట్టు మీకు తోచింది అని రాజు రామశర్మను అడిగాడు. చాలా బాగున్నది. ప్రజలందరికీ గంధపు చెట్టులాగా నీడనిస్తూ నీ మంచితనం అనే సువాసనలను వెదజల్లుతున్నావు అన్నాడు రామశర్మ. రాజు ఒక క్షణం పాటు గంభీరంగా ఆలోచించి, గురువర్యా, నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ రోజే తన మంత్రిని గురించి చారుల ద్వారా వివరాలు గ్రహించి ఆ మరుసటి రోజునే అతనిని పదవీ భ్రష్టుణ్ణి చేశాడు. అటు తర్వాత ప్రజలలో వెల్లివిరిసిన ఉత్సాహం చూసి రాజు తను తీసుకున్న చర్య సరి అయినదేనని తెలుసుకోగలిగాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు సందేహాలున్నాయి. రాజగురువు రామశర్మ రాజును హెచ్చరించే ఉద్దేశంతో వచ్చాడు కదా, పల్లెత్తు మాట మంత్రిని గురించి అనకుండా పైపెచ్చు రాజు యొక్క పాలనను ఎందుకు మెచ్చుకున్నాడు? మరొక సందేహం. అంతకాలము తన మంత్రిని గురించి అపవాదులు వింటూ కూడా ఆ మంత్రి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా రామశర్మతో ఇంకేదో విషయం మాట్లాడిన ఫలితంగా మంత్రిని తొలగించటం ఎలా జరిగింది? ఈ 2 అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామశర్మ తాను వచ్చిన పని దాటవేయలేదు. అయితే అతను రాజును సూటిగా హెచ్చరించక తన హెచ్చరికను వ్యంగ్య రూపంలో రాజుకు అందజేశాడు. అందుకు చాలా కారణాలున్నాయి. ఒకటి, రామశర్మ రాజును ఏకాంతంగా కలుసుకోలేదు. రాక రాక వచ్చిన తన చిన్ననాటి గురువును రాజు సహజంగా నలుగురు పెద్దల సమక్షంలో కలుసుకున్నాడు. రామశర్మ రాజుతో మనం కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి అనవచ్చు. కానీ వెంటనే మంత్రి రహస్యం గ్రహిస్తాడు. అతను సర్వస్వతంత్రుడుగా వ్యవహరిస్తున్నాడు కనుక రాజుకు అపచారం చేసినా చేయగలడు. ఈ కారణాల వల్ల రామశర్మ తన హెచ్చరికను వ్యంగ్య రూపంలో నిశ్చయించాడనుకోవాలి. అంతేకాదు, రాజులో చిన్నతనపు చురుకుదనం ఇంకా ఉన్నదో లేక అతను ఆ మధ్యకాలంలో మందమతి అయ్యాడో రామశర్మకు తెలియదు. అతని బుద్ధి ఇంకా సూక్ష్మంగా ఉన్న పక్షంలో హెచ్చరిక వ్యంగ్యంగా ఉన్నప్పటికీ నష్టం ఉండదు. అలా కాక రాజు మందమతి అయిపోయి
విషకుంభుడి చేతి కీలుబొమ్మ అయి ఉంటే సూటిగా హెచ్చరించి కూడా లాభం ఉండదు. పైపెచ్చు తనకే ప్రమాదం కలగవచ్చు. ఎన్ని విధాలా చూసినా రామశర్మ అవలంబించిన వైఖరి చాలా తెలివైనదిగా కనపడుతుంది. అతను చేయదలిచిన హెచ్చరిక చెయ్యనే చేశాడు. గంధపు చెట్టు నీడలో విషసర్పాలు చేరుతాయి. దాని సువాసనలు ఆ విషసర్పాలను ఆకర్షిస్తాయి. ఆ హెచ్చరిక రాజు వెంటనే గ్రహించి గురువుగారికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. రామశర్మ చెప్పిన దానికి రాజు తన మంత్రిని గురించి లోగడ విన్న అపవాదులకు ఎంతో తేడా ఉన్నది. రామశర్మ ఈ హెచ్చరికను వ్యంగ్యంగా చేయవలసి రావటాన్ని బట్టి పరిస్థితి తీవ్రంగా ఉన్నదని కూడా రాజు వెంటనే గ్రహించగలిగాడు. అందుచేతనే అతను వెంటనే తగిన చర్యలు తీసుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సీతాసాగరం రాసినవారు ఏసి సర్కార్ గారు. మోతీపుర జమీందారు రూపరాం భార్య లక్ష్మి గొప్ప పవిత్రురాలు. ఆమె ఒక కొడుకును కని ఒక పర్వదినం నాడు శుభఘడియలలో మరణించింది. ఆమె పట్ల ఎంతో అనురాగం గల జమీందారు ఆమె పేర ఒక చెరువు తవ్వించి దానికి లక్ష్మీసాగరం అని పేరు పెట్టాడు. ఆమె మరణించినప్పుడు ఆమె శరీరానికి లక్ష్మీసాగరం ఒడ్డునే దహనక్రియ జరిగింది. అటు తర్వాత ఊరి వాళ్ళు లక్ష్మి పోయిన రోజున ప్రతి ఏడు లక్ష్మీసాగరంలో స్నానాలు చేసి ఉత్సవం జరుపుతూ వచ్చారు. జమీందారు కొంతకాలం పాటు తిరిగి వివాహం చేసుకోలేదు. కానీ కొంతకాలం గడిచాక అతను మరొక జమీందారు ఆహ్వానంపై అతని అతిథిగా వెళ్ళి అతని కుమార్తె అయిన సీతను చూశాడు. సీత చక్కనిది, విద్వాంసురాలు. అందుచేత సీత తండ్రి ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు రూపరాం సమ్మతించాడు. సీత కాపరానికి వచ్చినప్పుడు దివాణంలో ప్రతి ఒక్కరూ ఆమె సౌజన్యానికి ముగ్ధులయ్యారు. ఆమె తన సౌతి కొడుకును సొంత కొడుకులాగా చూసుకున్నది. రూపరాం పరమానంద భరితుడై సీత పేర మరొక చెరువు తవ్వించి దానికి సీతాసాగరం అని పేరు పెట్టాడు. అయితే ప్రజలు లక్ష్మీసాగరాన్ని పవిత్రంగా చూసినట్టు సీతాసాగరాన్ని చూడలేదు. సీత తన గదిలో గవాక్షం వద్ద కూర్చొని సీతసాగరాన్ని చూసినప్పుడు సహజంగా ఎంత విశాలమైన హృదయం గల మనిషి అయినప్పటికీ తన సవతి పట్ల కొంచెం ఈర్ష్యపడేది. ఒకసారి జమీందారు ఆమెతో, సీత, నువ్వు అన్ని విధాలా ధన్యురాలివి సుమా అన్నప్పుడు ఆమె నిట్టూర్చి, నేను లక్ష్మిలాగా ధన్యురాలిని కావాలంటే ఒక పర్వదినం నాడు శుభఘడియలో చచ్చి సీతాసాగరం ఒడ్డున దహనం కావాలి అన్నది. ఆమె ఆ మాట అన్న మీదట రూపరాం తన భార్య రహస్య వేదనను గ్రహించి ఆమెకు తృప్తి కలిగించేటందుకు ఏదైనా చెయ్యాలని తీర్మానించుకున్నాడు. దివాణంలో సోమనాథుడనే ఐంద్రజాలికుడు ఉన్నాడు. రూపరాంకు అతనితో ఆబాల్య స్నేహం ఉన్నది. సోమనాథుడి దగ్గర అతనికి రహస్యాలు లేవు. అనేకసార్లు రూపరాం సమస్యలకు సోమనాథుడు పరిష్కార మార్గాలు చెప్పి ఉన్నాడు. రూపరాం సీతతో, సీతాసాగరం ఒడ్డున ఒక దేవాలయం కట్టిస్తాను. అప్పుడు సీతాసాగరం కూడా లక్ష్మీసాగరంలాగే ప్రజలకు పవిత్రమవుతుంది అన్నాడు. లక్ష్మీసాగరానికి స్వతహాగా పవిత్రత ఉన్నది. సీతాసాగరానికి పవిత్రత చేకూరితే అది దేవాలయానిదే అవుతుంది కానీ నిజంగా సీతాసాగరానిది ఎలా అవుతుంది? పైపెచ్చు నేను గొడ్రాలిని కూడాను అన్నది సీత. ఆ ఆలయం నీ పేరనే కట్టిస్తున్నాను. అది శివాలయం. ఎవరు చూశారు? శివానుగ్రహం వల్ల నీకు పిల్లలు కలగవచ్చు అన్నాడు జమీందారు. త్వరలోనే సీతాసాగరం ఒడ్డున చలువరాతితో శివాలయం లేచింది. దేవుడికి ప్రాణప్రతిష్ఠ జరగవలసి ఉన్నది. ఈ సమయంలోనే సీత గర్భవతిగా ఉన్న సంగతి బయటపడింది. ఈ వార్త విని సోమనాథుడు రూపరాంతో, ఇది సీతకు చాలా సంతోషం కలిగిస్తుంది. కానీ ఆమె ఆనందం పూర్తి కావాలంటే లక్ష్మీసాగరానికి ఉన్న పవిత్రత సీతాసాగరానికి కూడా రావాలి. అప్పుడు కానీ ఆమె విచారం పూర్తిగా తొలగదు అన్నాడు. దానికి రూపరాం, అది నా చేతిలో లేదు. సీతాసాగరాన్ని కూడా భక్తితో చూడమని నేను ప్రజలకు ఎలా చెప్పను? లక్ష్మీ పర్వదినాన ముత్తైదువు చావు చచ్చిన కారణంగా ప్రజలు లక్ష్మీసాగరాన్ని పవిత్రంగా ఎంచుతున్నారు అన్నాడు. నువ్వు సహకరిస్తే నువ్వు చేయలేనంటున్న పని నేను చేస్తాను. ప్రాణప్రతిష్ఠకు విగ్రహాన్ని బహిరంగంగా తీసుకురావద్దు. అది మన గ్రామంలో వెలిసినట్టు నాటకమాడాలి అంటూ సోమనాథుడు రూపరాంకు ఏదో చెప్పాడు. మర్నాడు ఒక వార్త ప్రచారమైంది. దాని సారాంశమేమంటే, రూపరాంకు ఒక కల వచ్చిందట. దేవాలయంలో ప్రతిష్ఠించవలసిన విగ్రహం గ్రామంలోనే ఎక్కడో వెలుస్తుందని, దానికోసం ఇతర యత్నాలేవీ చేయనవసరం లేదని, విగ్రహం ఎక్కడ వెలిసేది కాలక్రమాణా తెలిసిపోతుందని కలలో తెలియవచ్చిందట.
రేపు ఉదయం ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం అనగా దివాణం నుంచి ఒక వార్త వెలువడింది. విగ్రహం ఒకానొక చెరువులో లభిస్తుంది. ఏ చెరువులో అది లభించేది తెలుసుకోవటానికి అన్ని చెరువుల నీటి రంగును పరీక్షించాలి. ఈ పరీక్ష దేవాలయం మందిరంలో ఆ రోజు సాయంకాలం జరుగుతుంది. అన్ని చెరువుల నీళ్లను కుండలలో తేవాలి. దైవాదేశం ప్రకారం జమీందారు గారు పరీక్ష జరుపుతారు. ఆ సాయంకాలం దేవాలయ ప్రాంగణంలో ఊరి ప్రజలు, పొరుగుళ్ళ వాళ్ళు హాజరయ్యారు. వేరు వేరు చెరువుల నీళ్లు వేరు వేరు కుండలలో వచ్చాయి. రూపారాం చేతిలో ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో ఒక్కొక్క చెరువు నీరే నింపి ఎత్తి పట్టుకుని దేవుడి పేరు జపించాడు. ఇలా రాణీసాగరం, పద్మ సరోవరం, దేవి పుష్కరం, లక్ష్మీ సాగరం వగైరాల జలాన్ని గ్లాసులో ఎత్తి పట్టుకుంటే నీటి రంగు మారింది కాదు. కానీ సీతాసాగరం నీరు గ్లాసులో పోసి జమీందారు తన కుడి చేతిలో ఎత్తి పట్టుకోగానే దాని రంగు ఊదాగా మారింది. మహిమ ప్రదర్శించబడింది. తర్వాత సీతాసాగరం నాలుగు మూలలా వెతకగా ఆలయానికి కావలసిన విగ్రహం దొరికింది. దాన్ని ఊరేగింపుతో తీసుకువచ్చి మర్నాడు ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. తర్వాత సీతాసాగరానికి కూడా పవిత్రత లభించింది. అక్కడ కూడా ఏటా ఉత్సవాలు జరిగాయి. నీటికి రంగు వచ్చే ఏర్పాటు చేసినవాడు సోమనాథుడు. ఒక సన్నని నల్లదారం తీసుకుని దానికి పొటాషియం పర్మాంగనేట్ పొడి అంటించి జమీందారు ఎత్తిన చేతికి అందుబాటులో దాని చివర వేలాడేటట్టు అమర్చాడు. జమీందారు సీతాసాగరం నీరు నింపిన గ్లాసును పైకి ఎత్తేటప్పుడు ఆ దారం చివరి భాగం నీటిలో పడేలాగా ఎత్తి పట్టుకున్నాడు. ఆ దారంతోనే గ్లాసులో ఉన్న నీటి రంగు మారింది. కాలక్రమాణ సీత ఒక చక్కని కూతుర్ని కన్నది. బలమైన శత్రువు రాసినవారు వసుంధర గారు. రంగాపురంలో రాజమ్మ పరమ గయ్యాళి. ఆమె ఎప్పుడూ ఎవరివో తప్పులు వెతుకుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది. కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనివ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూసి మత్తిపోయినట్టు మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనపడింది. వీరయ్య ఆ పిల్ల పేరు ఇందిర అని తెలుసుకుని ఆమెను పెళ్లాడాలని తనకు ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులతో చెప్పాడు. చూడు నాయనా, నీకు ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమ గయ్యాళి. అందుకే దానికి ఒక పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్ళాడు అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో. వీరయ్య వాళ్లకు తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురి బుద్ధి మారుతుందని ఆశపడి వాళ్ళు అతనికి ఇందిరనిచ్చి పెళ్లి చేశారు. భార్యను వెంట పెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ తెల్లబోయినా ఎవరో ఒకరు తన కొడుక్కు పిల్లనిచ్చారని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. ఒక నెలపాటు ఆమె కొడుక్కు, కోడలుకు ఏ లోటు రానీకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తర్వాత ఆమెకు తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతుందని తెలిసి వచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడలు మీద, కోడలు అత్త మీద వందల కొద్దీ నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరినీ మందలించబోగా ఇద్దరూ అతని మీద విరుచుకుపడిపోయారు. పెళ్ళాం బెల్లమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకుని వేళ్లాడేవాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలని అడిగింది ఇందిర. వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య కామందుగారబ్బాయిని పాము బాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకుని తనకున్న పాడి పశువుల్లో ఒకటి తోలుకు పొమ్మన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు. గోమాత ఇంటికి రావటం శుభం అన్నది రాజమ్మ. గేదెను తోలుకొచ్చుకుందాం, చిక్కని పాలిస్తుంది అన్నది ఇందిర. అది చిలికి చిలికి గాలివాన అయింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమోనని చూశాడు. కాని అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నింటినీ తిట్టిపోస్తున్నది. ఇందిర ఆవులన్నింటినీ దుమ్మెత్తిపోస్తున్నది. మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేం అని అడిగాడు. వీరయ్య తన చిక్కు చెప్పాడు. నా గేదెలన్నింటినీ సంతకు తోలేశాను. ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవును తోలుకొని వెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో.
తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి, మనింటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు అన్నది. గేదెను తెచ్చుకునే అదృష్టం అందరికీ ఉంటుందా అన్నది ఇందిర. అత్త కోడలి మీద లేచింది. కోడలు అత్తకు ఏమీ తగ్గలేదు. వాళ్ళ గొడవ ఇప్పుట్లో తగ్గదని తెలిసి వీరయ్య, నేను వెళ్ళి ఆవును తోలుకొస్తాను అన్నాడు. ఆ తోలుకొచ్చేది నల్ల ఆవుగా చూసి తోలుకురండి. రంగైనా చూసి తృప్తి పడవచ్చు అన్నది ఇందిర. శుభమా అని పాడి పశువును తెచ్చుకుంటూ నల్ల రంగేవిట్రా, తెల్ల రంగు శుభం. తెల్ల ఆవును తోలుకురా అన్నది రాజమ్మ. మళ్ళీ అత్తాకోడళ్ళ మధ్య రంది పెరిగింది. నల్ల రంగును తిట్టిపోస్తున్నావు. నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపును ఏమని తిట్టిపోస్తున్నావు? నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని. నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిర. వాళ్ళ గొడవ ఇంతలో తేలదని వీరయ్య అన్నం వడ్డించుకొని తినేసి నిద్రపోయాడు. రాలేదేమని వీరయ్యను కామందు మళ్ళీ అన్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బంది చెప్పుకున్నాడు. నాకు అత్తా కోడళ్ళ బాధ లేదు కానీ ఇద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకునేవాళ్ళు. చివరకు మంచి ఉపాయం పన్ని ఇద్దరికీ సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయం ఏదో నాకు చెప్పండి బాబూ అన్నాడు వీరయ్య. ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అన్నాడు కామందు. వాణ్ణి ఎక్కడ వెతికేది బాబూ అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు నవ్వుతూ. తను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకొని వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఇద్దరూ ఆ ఆవును చూస్తూనే అతని మీద విరుచుకుపడ్డారు. బతికినన్నాళ్ళు బతికావు. చిన్నవాళ్ళని శాపనార్థాలు పెడతావు. బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానా మాటలన్నాడు. మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరుగు జాడించింది. నీ పని ఏదో నువ్వు చూసుకో. మగవాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవనిస్తానన్నాడు. నాకు నచ్చిన ఆవును నేను తెచ్చుకున్నాను. దీన్ని గురించి ఏమైనా మాట్లాడావంటే దీన్ని బాదినట్టే నిన్ను బాదుతాను అన్నాడు వీరయ్య పెళ్ళాంతో. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము, పెళ్ళాన్ని నిజంగానే కొట్టటము చేసేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్లకు వీరయ్య అంటే భయం పట్టుకున్నది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పీలలాగా ఉండి బయటకు వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడింది. అపాత్రదానం రాసినవారు ఎండి సౌజన్య గారు. ఒక ఊళ్ళో గంగయ్య, దుర్గయ్య అని ఇద్దరు ధాన్యపు వర్తకులు కలిసి వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు ఏళ్ల తరబడి ఎంతో సఖ్యంగా, ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మసలటం చూసి, ఎవరన్నా అన్నదమ్ముల మధ్య పోట్లాటలు వస్తే ఊరి పెద్దలు గంగయ్య, దుర్గయ్యలను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి అని మందలించేవాళ్ళు. ప్రతి ఏడూ సంక్రాంతికి ఈ మిత్రులిద్దరూ తమకు వచ్చిన లాభాలు పంచుకునేవారు. ఆ సమయంలో రంగయ్య తన వంతు లాభంలో నుంచి రూ. 365 విడిగా తీసి మూటకట్టేవాడు. అయితే దుర్గయ్య అతన్ని ఎన్నడూ ఆ డబ్బు అలా ఎందుకు మూట కడుతున్నావు అని అడగలేదు. అది రంగయ్యకే ఆశ్చర్యంగా ఉండేది. ఏటా ఆ ఊరి పులిమేరల్లో సంత జాతర జరిగేది. ఆ సందర్భంలో సంతతో పాటు జూదము, తాగుడు కూడా చురుకుగా సాగేవి. సంతకు కొద్ది దూరంలో ఒక దిబ్బ ఉండేది. ఆ దిబ్బ మీద ఒక బావి, చుట్టూ ఎత్తుగా, ఏపుగా పెరిగిన చెట్లు ఉండేవి. ఆ ప్రదేశం ప్రయాణికుల విశ్రాంతికి, భోజనాలకు చాలా అనుకూలంగా ఉండేది. రూ. 365 విడిగా మూటకట్టిన గంగయ్య ఎవరూ చూడకుండా ఆ బావి దగ్గర పెట్టి పోతుండేవాడు. అది ఎవరు తీసుకుపోయేది అతనికి తెలీదు. కానీ ఒక ఏడు తన గుప్తదానం ఎవరికీ దక్కుతున్నది తెలుసుకోవాలనిపించి గంగయ్య బావి వద్ద నుంచి వెళ్ళిపోయినట్టే పోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎవరో వ్యక్తి పైపంచ తల మీద నుంచి కప్పుకొని చెట్ల చాటుగా వెళుతుండటం గంగయ్యకు కనిపించింది. గంగయ్య వదిలిన డబ్బు సంచి బావి దగ్గర లేదు. ఆ మనిషే తన డబ్బు సంచి తీసి ఉంటాడని గంగయ్య అతన్ని వెంబడించాడు. ఆ వ్యక్తి దుర్గయ్యేనని త్వరలోనే తెలిసిపోయింది. నా డబ్బు ఏ పేదవాడికన్నా దొరికి వాడు లాభం పొందాలనుకుంటే అది నీకా దొరికింది అన్నాడు గంగయ్య బాధగా. దుర్గయ్య నవ్వుతూ, నువ్వు పారేశాక ఈ డబ్బు ఎవరికి దొరికితే నీకేం అన్నాడు. డబ్బు నేనిలా ఎందుకు పారేస్తున్నానో తెలిస్తే నువ్విలా అనవు అని గంగయ్య తన కథ ఇలా చెప్పాడు. నాకు పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు. పేదవాణ్ణి. పొట్ట పోసుకునేందుకు అంత చిన్న వయసులోనే రకరకాల పనులు చేయవలసి వచ్చింది.
ఒకసారి కరువు వచ్చి మా ఊరి నుంచి జనం అన్ని వైపులా పారిపోయారు. నేను ఈ ఊరొచ్చాను. ఇక్కడ పెద్ద సంత, జాతర జరుగుతున్నది. ఆ రోజు సంక్రాంతిట. 4 రోజులుగా తిండి లేదు. యాచన లాభించలేదు. ఒక మిఠాయి కొట్లో లడ్డూలు 2 దొంగలించి పట్టుబడి చావు దెబ్బలు తిన్నాను. ఆకలి బాధ, అసహాయత మూలంగా చావాలనిపించి ఈ బావి దగ్గరకు వచ్చాను. బావిలోకి దూకబోతుండగా నా కాలి కింద ఏదో తగిలింది. ఎర్రరాళ్ళు గల బంగారు ఉంగరం. అంతే. నాకు జీవితం మీద మళ్ళీ ఆశ పుట్టింది. ఆ ఉంగరం అమ్మి ఒక పాడి గేదెను కొన్నాను. దాని మీద ఆదాయంతో ఒక ఎద్దు బండిని కొన్నాను. తర్వాత నువ్వు కలిశావు. ధాన్యపు వ్యాపారంలో ఇద్దరం పైకి వచ్చాము. ఏ రోజున నాకు బావి దగ్గర ఉంగరం దొరికిందో అదే సంక్రాంతి రోజున ఆ బావి దగ్గరే రూ. 365 గుప్తంగా వదిలేస్తున్నాను. అంతా విని దుర్గయ్య, నీ అభిప్రాయం మంచిదే కావచ్చు. కానీ నీ డబ్బు దొరికిన వాడి బుద్ధి వక్రించే అవకాశం లేకపోలేదు. మనం ప్రత్యక్షంగానే చూడవచ్చు అన్నాడు. అతను ఆ డబ్బు సంచిని పెద్ద సంచిలో పెట్టి గంగయ్యతో బావి వద్దకు తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద చెట్టెక్కారు. దుర్గయ్య తన పెద్ద సంచి నుంచి ఒక చిన్న సంచి తీసి బావి దగ్గర పడేటట్టు విసిరాడు. కొద్దిసేపటికి నిలువున కాషాయ బట్టలు ధరించిన తెల్లగడ్డపు సాధువు తాను అడుక్కు తెచ్చుకున్న అన్నపు మూట బావిగట్టున పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోడానికి బొక్కెన ఎత్తుతుండగా దుర్గయ్య విసిరేసిన మూట కనపడింది. వెంటనే అతనిలో చిత్రమైన మార్పు వచ్చింది. తాను పాడుతున్న భక్తి పదం ఆపి, అతను చుట్టూ ఎవరూ లేరు కదా అని చూసి, ఆ మూటను తన జోలెలో వేసుకుని, ఇన్నాళ్లకు ఈ వెధవ బ్రతుకు నుంచి విమోచనం కలిగింది. ఇకనైనా పెళ్లాడి సుఖపడతాను అని పైకే స్వాగతం చెప్పుకుంటూ, తాను తెచ్చుకున్న తిండి సంగతి కూడా మరిచిపోయి వెళ్ళిపోయాడు. అంతా వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువుకు ఈ వయసులో పెళ్ళా అని గంగయ్య ఆశ్చర్యపోయాడు. దుర్గయ్య మాట్లాడవద్దని సైగ చేశాడు. అతను ఒక వెండి రూపాయి తీసి బావిగట్టు దగ్గర పడేటట్టు విసిరాడు. కొద్దిసేపటికి ఇద్దరు జూదరులు ఒకరికొకరు తిట్టుకుంటూ బావి దగ్గరకు వచ్చారు. పాడిగేదెను కొందామని తెచ్చిన డబ్బు నీ మాటలు విని జూదంలో తగిలేశాను. చిల్లి గవ మిగల్లేదు. ఇంటికి ఏ ముఖం పెట్టుకుపోయేది? ఎంతకన్నా ఈ బావిలో దూకి చచ్చేది మేలు అంటూ ఒకడు బావికేసి పరిగెత్తాడు. రెండో వాడు వాణ్ణి వారించే ప్రయత్నంలో ఉండగా మొదటివాడికి రూపాయి కనిపించింది. వెంటనే వాడు ఆ రూపాయి చేతిలోకి తీసుకుంటూ, సమయానికి దొరికింది. ఈ రూపాయితో పోయిన డబ్బు అంతా తిరిగి వస్తుందేమో! ఎవరు చూశారు? అంటూ వాడు జోదశాలల వైపు పరిగెత్తాడు. అందులో నాకు సగం వాటా ఉన్నది అంటూ రెండోవాడు మొదటివాడి వెనుక పరిగెత్తాడు. గంగయ్య దుర్గయ్యతో, ఇదేమిటి? ఎంతో డబ్బు జూదంలో పోగొట్టుకున్నందుకు ఏడుస్తున్నవాడు ఒక్క రూపాయి దొరకగానే మళ్ళీ జూదం ఆడటానికి పరిగెత్తాడు అన్నాడు. దుర్గయ్య మాట్లాడలేదు. మరికొంచెం సేపటికి ఒక కట్టెల మోపువాడు బావికేసి వస్తూ కనిపించాడు. దుర్గయ్య ఒక చిన్న డబ్బుల సంచి తీసి కట్టెలవాడికి, బావికి మధ్య దారిలో పడేటట్టు విసిరాడు. కట్టెలవాడు, ఈ కట్టెలమ్మేదెప్పుడు? ఇంటికి చేరి గంజి కాచుకునేదెప్పుడు? అనుకుంటూ కట్టెల మోపు దింపి బొక్కెనతో నీళ్లు తోడి తాగి మోపు ఎత్తుకుని సంతకేసి వెళ్ళాడు. ఇదేమిటి? దారిలో డబ్బు సంచి పడి ఉంటే దానికేసి చూడనైనా లేదు అన్నాడు గంగయ్య. నీ గుప్తదానం అపాత్రులకు దొరికి ఎంత హాని చేసిందో చూశావా? శ్రమ పడకుండా అయాచితంగా దొరికే డబ్బు విలువ తెలిసిన వాళ్ళు చాలా అరుదు. వయసు మళ్ళిన సాధువుకు డబ్బు మూట చూడగానే బుద్ధి వక్రించింది. ఆ మూటలో ఉన్నది చెల్లపెంకులని కూడా చూసుకోకుండా వాడు సుఖాల మీదకి దృష్టి మళ్ళి వెళ్ళాడు. అలాగే రూపాయి చూడగానే జూదగాడికి కలిగిన జ్ఞానోదయం కాస్తా పోయింది. నిజంగా డబ్బుతో బాగుపడే అర్హత గల వాడికి తేరగా వచ్చే డబ్బు దృష్టే లేదు. కట్టెలవాడు తన శ్రమ ఫలితం మీదే ఆశలు పెట్టుకున్నాడు అన్నాడు దుర్గయ్య. అయితే నేను ఇన్నాళ్ళు చేసిన గుప్తదానం బూడిదలో పోసిన పన్నీరేనా? అన్నాడు గంగయ్య ఎంతో విచారపడిపోతూ. లేదు. అదంతా నేను తీసి భద్రం చేస్తూ వచ్చానులే. దానితో శాశ్వతంగా మన పేర ఒక పాఠశాల ఊళ్ళో కట్టిద్దాం అన్నాడు దుర్గయ్య. మరిన్ని మంచి కథల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.